హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మేషరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగాలు. మేషరాశి వారికి వృత్తిపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో ఇతరులతో అపార్థాలు కానీ, అనవసర సమస్యల కారణంగా కానీ మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరుగుతుంది. మీరు ఇతరులతో ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు మరియు పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తప్పుడు సమాచారం కారణంగా లేదా మీరు చేసే పనిలో తప్పు జరగడం వలన సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పనిభారం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే మీ పనికి గుర్తింపు లభించడం, మీ ఆకాంక్షలకు తగినట్టుగా పనిలో అభివృద్ధి జరగడం వలన సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడే ధైర్యం కలిగి ఉంటారు. అనుకోని వ్యక్తుల నుంచి ప్రశంసలు లభించడం కానీ, మీ పనికి గుర్తింపు లభించడం కానీ జరుగుతుంది. కుటుంబ జీవితం. మేషరాశి వారికి ఈ నెల కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యుల విషయంలో కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ప్రథమార్థంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను ఇస్తుంది. ఈ నెలలో మీ కుటుంబ జీవితం మీకు చాలా సంతృప్తినిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా నెలపొడవుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా ఉంటుంది మరియు మీ తోబుట్టిన వారితో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. గోచార ఫలితాలు. మేషరాశి వారికి ఈ నెల మీకు కాస్త సామాన్యంగా ఉంటుంది. మొదట 15 రోజులు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరియు మీరు అనుకున్నది సాధించడానికి సహాయపడుతుంది. ద్వితీయార్థంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాపారం. మేషరాశి వారికి ఈ నెల వ్యాపారపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో వ్యాపారం నుంచి అభివృద్ధిలో ఉంటుంది. మీ ఆలోచనలు, పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అయితే ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది. ఈ సమయంలో మీకు తక్కువ వ్యాపారం జరగడం మరియు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి రావడం జరుగుతుంది. మొదటి 2 వారాల్లో ఆదాయం బాగుంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ తట్టుకోగలుగుతారు. అయితే గతంలో పెట్టుబడుల విషయంలో మీరు చేసిన ఆలోచనలకు మంచి ఫలితం వచ్చిందని తిరిగి అదే విధమైన ఆలోచన చేసి నష్టాలను పొందకండి. ఆర్థిక స్థితి. మేషరాశి వారికి ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థంకి చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. 15వ తేదీ వరకు సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉండటమే కాకుండా గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. ద్వితీయార్థంలో ఆకస్మిక ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మరియు ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం. మేషరాశి వారికి ఈ నెల మీ ఆరోగ్యం ప్రథమార్థంలో బాగుంటుంది. ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది. ఈ నెల మీకు పొట్ట మరియు కాళ్ళకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ద్వితీయార్థంలో రక్తము మరియు హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ శారీరకంగా పూర్తి స్థాయిలో చురుకుగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు. మేషరాశి వారికి ఈ నెల కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు సోమరితనం మరియు చదువుల పట్ల ఆసక్తి లేకపోవడాన్ని ఇస్తుంది. ఇది పరీక్ష సమయం కాబట్టి వచ్చే పరీక్షలో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోరాదని ప్రాక్టీస్ చేయడం మంచిది. మీ కోపం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు ఎవరితోనూ పోట్లాడవద్దు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు గణేష్ స్తోత్రాన్ని పఠించండి. పాటించవలసిన పరిహారములు. బుధవారం సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయడానికి ఆలయాన్ని సందర్శించండి. అమావాస్య రోజు పిండి, పప్పు, బియ్యం, పంచదార మొదలైన వస్తువులను దానం చేయండి. ప్రతిరోజు సూర్యభగవానుడికి రాగి పాత్రలో నీళ్లతో ఆగ్యం ఇవ్వండి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.